నమస్కారం అండి, నేను మీ నీతుని. ఈరోజు ఏదైనా కొంచెం తీపిగా స్టార్ట్ చేద్దామా అంటే, నేను వంట చేసే దాంట్లో ఇంట్లో ఎప్పుడో చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఆ ఎప్పుడో ఒకసారి చేసిన దాంట్లోనే మా ఇంట్లో వాళ్ళకు కూడా అదో ఏదో కొంచెం నచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా, మిల్క్ షేక్స్ ఇలాంటివి బాగా ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళకి. నాకు కూడా అందులోనే ఏదైనా చెయ్యాలి, డిఫరెంట్గా చేద్దామని బాదం మిల్క్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని. నచ్చుతుంది ఏంటండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజు నేను మీకు హాట్ బాదం మిల్క్ తయారు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హాట్ బాదం మిల్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, బాదం పేస్ట్ 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా. ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. బట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన చిన్న ఐటమ్ ఉంది. అదేంటంటే బాదం, కాజు, పిస్తా, ఎలాచీ పౌడర్ అండ్ జాపత్రి. దీన్ని జావిత్రి అని కూడా అంటారు. సో ఈ 5 ఐటమ్స్ కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాలు వేసేసుకుందాము. పాలు ఎంత మరిగితే మనకు అంత రుచి వస్తుంది అనమాట. మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈలోపు ఒక విషయం మాట్లాడదామండి. యాక్చువల్లీ నేను రీసెంట్ నుంచి వింటున్నాను అండ్ చూస్తున్నాను, ప్లాస్టిక్ రైస్ అని వస్తుంది. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో. ప్లీజ్ జాగ్రత్తగా పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూలో కానీ ఏదైనా చిన్న తేడా జరిగినా తొందరగా మీరు చెక్ చేసేసుకోండి, ఇంట్లో ఉన్న రైస్ ప్లాస్టిక్ అదా అని. ఎందుకంటే మనం తట్టుకుంటామండి, చిన్న పిల్లలు అంత ఈజీగా తట్టుకోలేరు కదా. సో అది ఇంకొకటి, వర్షాకాలంలో బయట జర్మ్స్ కానీ అదంతా చాలా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లల్ని కొంచెం కేరింగ్ గా, సో సేఫ్ గా చూసుకోండి, ఎక్కువ బయట పంపించకుండా. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఫస్ట్ నేను టీవీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఈటీవీ. నాకు లైఫ్ ఇచ్చిందనమాట ఈటీవీ. అంతఃపురం సీరియల్తో నాకు ఒక బ్రేక్ దొరికింది. అండ్ మళ్ళీ అందులోనే ఇలాంటి వంటలు కానివ్వండి, ఏదైనా చేయాలి అంటే ఇలా వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా అంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ పుట్టింటికి వస్తే అదొక ఫీల్ ఉంటుంది చూడండి. నాకు ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏమన్నా ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆ ఫీలింగ్లో ఉంటుంది. సో ఐ లవ్ ఈటీవీ. కొంచెం కలుపుకోవాలి అంటే, కొంచెం థిక్గా అవుతూ ఉంటాయి కదా పాలు, లైట్గా కలుపుతూ ఉంటే ఆ థిక్నెస్ మిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాము. నేనైతే స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అండ్ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం మరగనిద్దాము. షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు బాదాంని నానబెట్టి పొట్టు తీసేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని, అంటే ఇలా పేస్ట్ లా చేసుకొని, అండ్ దీన్ని ఇందులో మిక్స్ చేసేద్దాం. అండ్ ఇది మిక్స్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అండ్ ఇందులో బాదాంని నానబెట్టి పొట్టు తీస్తాం కదండి, దాన్ని కొంచెం పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. అండ్ ఈ ముక్కల్ని కూడా వేసేద్దాము. నేను ఇందాక చెప్పాను కదండి, పౌడర్ చేసి పెట్టుకోవాలి మన కాజు, బాదం, జాపత్రి, ఎలాచి అండ్ పిస్తా. ఆ పౌడర్ కూడా వేసేద్దాము. బాదం అండ్ ఈ రెసిపీ ఏంటంటే, బాదం మంచి బలం కూడా ఇస్తుంది. అది కాక నానపెట్టాం కదా. నార్మల్గా తినేటప్పుడు కూడా చాలా మంది అండి, మా అమ్మగారు ఫస్ట్ నేను డాన్స్ అదంతా చేసేటప్పుడు బాదం డైలీ నానపెట్టి మార్నింగ్ ఇచ్చేదనమాట. తిని ఫస్ట్ విసుగొచ్చింది, తర్వాత అది ఇష్టం అయిపోయింది. ఇందులో ఇప్పుడు నా ఫేవరెట్ డిష్ యాడ్ చేద్దామా? అదేంటంటే
నార్మల్ గా అది ఎందుకు ఇష్టమా అని నేను అనుకుంటున్నానంటే ఏ ఐటమ్ అయినా మనకి రేర్ గా దొరికే వాటి మీద కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది. అలా కుంకుమ పువ్వు నాకు చాలా ఇష్టం కలరింగ్ కోసం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తాగి చూసారా పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని? చాలా టేస్ట్గా ఉంటుంది. బయట తాగడం కన్నా బాదం మిల్క్ ఇంట్లో చేసుకుంటే మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా హ్యాపీగా ఉంటుంది. బయట తాగితే ఏదో ఒక చిన్న ఇది అది బాగుందా లేదా, ఎలా చేశారో ఎప్పుడు చేశారో ఎక్స్పైరీ డేట్ అవి ఇవి చూసుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే మనం తాగినప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎస్, హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఎస్, హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ. అండ్ ఇందులో కొంచెం ఏదన్నా పైన ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. కుంకుమ పువ్వు వేసేసుకుందాం. సో హాట్ హాట్ బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదండి. ఇంకొకసారి తయారు చేసే విధానం చూసేద్దాం. హాట్ బాదం మిల్క్ తయారు చేసే విధానం. ముందుగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, యాలకుల పొడి, జాపత్రి కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, బాదం పేస్ట్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, తరిగిన బాదం వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హాట్ బాదం మిల్క్ రెడీ. హాట్ హాట్ గా బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదా. రాజు గారు, నార్మల్ గా బాదం మిల్క్ అంటే నేను చూసిన వాళ్ళు నేను తాగిన దాంట్లో కూల్ గానే ఎక్కువ తీసుకుంటాం, బాటిల్స్ లో ఉంటుంది. అండ్ కొంచెం హాట్ గా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. సో దీంట్లో బాదం మిల్క్ లో ఏంటంటే మనకు సీజనల్ గా మనకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా తీసుకుంటే అంటే ఇలా వర్షం పడుతున్నప్పుడు లేకపోతే చలికాలంలోనో సో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఏంటంటే స్కూల్ నుంచి రాగానే కూడా ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా చేసేస్తుంటారు కదా, సో వాటి ప్లేస్ లో కొంచెం ఎనర్జీ కూడా ఇస్తుంది. కాబట్టి ఇలా హాట్ హాట్ గా ఇస్తే చాలా బాగుంటుంది. సో అంటే పైన కొంచెం గార్నిష్ మనం కుంకుమ పువ్వు తీసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్ గా కాకుండా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం లైట్ వగర్ ఉంటుంది. అది సో ఎంత మంచి ఫ్లేవర్ ఇచ్చినా కొంచెం లైట్ వగర్ ఉంటుంది కాబట్టి మిక్స్ చేసేసుకుని తీసుకుంటే బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. ఇంకా అంటే స్పెషల్ గా ఏంటంటే ఎక్కువగా మనకు చిల్డ్ గానే తాగుతూ ఉంటాం కదా, సో హాట్ హాట్ గా బాగుంది. హాట్ హాట్ గా చాలా బాగుంది. ఇట్స్ లైక్ బాదం మిల్క్ ప్లస్ పాయసం లాగా రెండు మిక్స్ అయిపోతుంది. అంటే మీరు ఆ పలుకులు కూడా కొంచెం ఎక్కువ వేస్తారు కదా, బాదం పలుకులు నానబెట్టినవి. బాగుంది. ఓన్లీ పేస్ట్ అయితే ఎంటీ అయిపోతుందని కొంచెం పలుకులు కూడా యాడ్ చేస్తే మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే పంట కింద నగులుతూ ఉంటే బాగుంటుంది. ప్లస్ మెయిన్ గా ఏంటంటే మీరు ఆ పొడి వేశారు కదా, బాదం, కాజు, పిస్తా, తర్వాత జావిత్రి, కొంచెం యాలకుల పొడి, సో మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది. ఇది ఓవరాల్ గా చాలా సూపర్ గా వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, రాజు గారికి అయితే చాలా నచ్చేసిందంట. మరి మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసారంటే మీరు కూడా వదిలిపెట్టరు. సో ఖచ్చితంగా రెగ్యులర్ గా చేసుకుంటారు. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి అండ్ స్పెషల్ డిష్ తో వచ్చేస్తాను. బాయ్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తేనె గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేనె వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. మరి తేనె సౌందర్య సాధనంగా కూడా వాడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 టీ స్పూన్ తేనె కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది, మతిమరుపు తగ్గుతుంది. వర్షాకాలం అనగానే జలుబు, దగ్గు ఇలాంటి బాధలు ఎక్కువైపోతాయి. మరి జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం దొరకాలి అంటే యాలకుల్ని పొడిలాగా చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజులో ఒక 3 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు బాధల నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. వంట చేసేటప్పుడు హడావిడిలో ఆడవాళ్ళు ఎక్కువగా చేతులు కాల్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఏదైనా ప్రమాదవశాత్తు చిన్న గాయం అయిందనుకోండి, కాలిందనుకోండి, వెంటనే ఉపశమనం కోసం వేపాకుని మజ్జిగని కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకుని ఆ గాయం మీద కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది, బొబ్బెక్కదు, గాయం కూడా తగ్గుతుంది.
కళ్ళ కింద ఉబ్బులు, అదేనండి మనం కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చాయి అనుకుంటూ ఉంటాం కదా, అవి ఎక్కువగా ఉన్నట్లయితే బంగాళాదుంపని స్లైసెస్ లాగా కట్ చేసుకుని దాంతో ఆ కళ్ళ కింద ఉన్నటువంటి ఆ ఉబ్బుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు తగ్గుతాయి.